పల్నాడులో ఎన్నాళ్ళీ నిరంకుశత్వం, ఎన్నాళ్ళు ఈ బానిసత్వం? 5 సంవత్సరాల 10 సంవత్సరాల జీవితకాలమా? ఈయన తమ్ముడా, ఈయన కొడుకులా? ఎన్నాళ్ళు మనం ఈ బానిసత్వంలో బతకాలి? ఏదో ఒక రోజు పోరాడాల్సిందే. ఈ ప్రజలందరూ కూడా ఏదున్నా లేకపోయినా మేము స్వేచ్ఛగా బతకాలి పల్నాడులో అనే ఒక అభిప్రాయానికి వచ్చాం. రాజకీయం అంటే రౌడీయిజమే అంటున్న ఎమ్మెల్యే పిన్నెల్లి. అరాచకం, అన్యాయం లేవు. ఇతను ఒక్కడు, ఇతని తమ్ముడు, ఇతని కన్నా పనిచేసే కొంతమంది వ్యక్తులు రౌడీయిజానికి, గూండాయిజానికి రాజకీయాల్లో ప్రథమ పీట వేసిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. జూలకంటి బ్రహ్మారెడ్డి చావుకు భయపడడా? నన్ను చంపుతామంటే నేను భయపడేవాడిని కాదు. నేను ఒకటే చెప్తాను, దేవుడు ప్రాణాలు అందరికీ ఇక్కడే ఇచ్చాడు. 15 సంవత్సరాలుగా నువ్వు శాసనసభ్యుడిగా నువ్వేం చేసావు చర్చకు సిద్ధంరా. నేను ఇది చేశానని చెప్పు. నువ్వు చేసింది దోపిడీ, నువ్వు చేసింది అరాచకం, అంతమించి నువ్వేం చేసావు? నువ్వు చర్చకు సిద్ధంరా. 100 పడకల ఆసుపత్రి అనేక సార్లు. ఏమంటారు? దానికి స్పందిస్తారా? ఏమీ ఉండదు, దానికి కౌంటర్ ఉండదు. అసలు ఎదురుపడినప్పుడు మాట్లాడుకుంటారా? లేదు. గతంలో మాట్లాడేవాడు. నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన కొత్తల్లో కూడా 1-2 సార్లు ఎదురైతే మాట్లాడాడు. ఆయన చుట్టాలా మీరు? వాళ్ళ అమ్మగారు, మా ఇంటి ఎదురు మా ప్రధానాన్నగారు అమ్మాయి. తెలుగుదేశం కోసం ప్రాణాలకు తెగించిన బీసీలు. తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉన్నారో, ఈరోజు మీరు అన్నారు బలహీన వర్గాలే కదా నీ పక్షాన ఉంది. ఎందుకున్నారు బలహీన వర్గాలు? బలహీన వర్గాల పక్షాన మేము నిలబడ్డాం, అందుకనే బలహీన వర్గాలు ఉన్నారు. డబ్బున్నోళ్ళు ఈరోజు నియోజకవర్గంలో ముందు బయటికి రాల, బలహీన వర్గాలే ముందుకు వచ్చి ఈ పార్టీని నిలబెట్టారు. ఈ పార్టీ బలహీన వర్గాలకు రుణపడి ఉంటుంది. రాజీవ్ గాంధీ హత్య తరువాత మాచర్లలో దారుణకాండ చేసిందెవరు? శ్రీపెరంబదూరులో ఆ రోజు రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్ 91లో. అప్పుడు ఏమైందంటే మాచర్ల నియోజకవర్గంలో, మాచర్ల పట్టణంలో ఒక వర్గం మీద దాడులు జరిగినాయి. షాపులు లూటీలు చేశారు, ఇండ్ల మీద పడే తగలబెట్టారు, బంగారం ఆస్తులు లాక్కున్నారు. ఇవన్నీ జరిగినాయి. అవి జరిగినప్పుడు కొంత ఆ ఏ వర్గం మీద అయితే దాడి జరిగిందో వాళ్ళందరూ కూడా కొంత యునైట్ అయ్యి ఇలా దాడులు జరిగిస్తే మనం ఎలా అనేది ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు ఏదో గ్యాదర్ అయ్యారు. ఆ సమయంలో ఈ పిన్నెల్లి ఫ్యామిలీ వాళ్ళు మాకు మధ్యవర్తుల్ని పంపించారు. మీరందరూ రండి, ఆ వర్గం వాళ్ళందరూ ఒకటయ్యారు కాబట్టి మనం కూడా ఒకటిగా అయ్యాలి, మనం కూడా ఫైట్ చేయాలి అన్నట్టుగా. అప్పుడు మేము దాన్ని వ్యతిరేకించాం. అంటే ఎక్కడో శ్రీపెరంబదూరులో జరిగిన దాడికి ఐపీఎస్ సీతారామాంజనేయులతో బ్రహ్మారెడ్డికి గొడవేంటి? 2001 99 లాస్ట్లో ఒక దురదృష్టకరమైన సంఘటన మా ఊర్లో కాంగ్రెస్ వ్యక్తుల ప్రోత్సాహంతో మా వరుసకి అన్నయ్య మా ఇంటి పక్కనే ఉండే హనుమిరెడ్డి గారిని చంపడం జరిగింది. దానికి ప్రతీకారంగా ఒకటి అక్కడేదో కొన్ని అగ్రికల్చరల్ బోర్డ్స్ బూట్ చేయటం, వాళ్ళు ఆ కేసులో పరారీలో ఉండే కొన్ని అన్నీ ఏదో జరిగినాయి. దానికి ప్రతీకారంగా కొంతమంది మళ్ళీ వాళ్ళని చంపడం జరిగింది. నేను అప్పుడు ఇక్కడ ఉండట్లేదు, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఆ కేసులో నన్ను A1గా పెట్టారు. మీ మీద చాలా కేసులు పెట్టారుగా ఈ 2 ఏళ్లలో, మీరు వచ్చిన 2.5 ఏళ్ళు. ప్రజల్లోకి బ్రహ్మారెడ్డి వెళ్ళకూడదు. అక్కడ ఏదో ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో, ఏ వార్డులోకి వెళ్తే ఆ వార్డులో ఏదో ఒక రాళ్ళు వేయటమో, ఒక ఘర్షణ సృష్టించడమో, కేసులు పెట్టడమో. పోలింగ్ ముందు బ్రహ్మారెడ్డిని లోపలేస్తే ఎన్నికల్లో వైసీపీని ఆపేవాళ్ళుండరా? ఆ పరిస్థితుల్లో లేరు ప్రజలు. ఒక్కసాట నువ్వు ఈరోజు పోలీసు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని బతుకుతా ఉన్నావు. మళ్ళీ వైసీపీ గెలిస్తే ఆడబిడ్డల మీద కండువాలేస్తారా? మీ హక్కుల్ని కాపాడుకోండి, మంచిని ప్రోత్సహించండి.
ఇదే బాటలో ఈ శాసనసభ్యుడిలాగా రేపు అందరూ నడిస్తే, ఇంకొకసారి ఇదే శాసనసభ్యుడు మళ్ళీ ఎన్నికైతే ఈరోజు ఆస్తులకు రక్షణ ఉండదు. ఇప్పటికీ కొంతమంది కొన్ని గ్రామాల్లో ఆడబిడ్డలకు కూడా రక్షణ కరువైంది. చెప్పుకోలేని స్థితిలో చచ్చిపోతా ఉన్నారు. ఇది వాస్తవం. మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డితో రాజనీతి ఎక్స్క్లూజివ్ త్వరలో. Like, share and subscribe to Rajaniti channel.